ఆసీనుడై అఖిల జగములను పరిపాలించు అధిపతి అన్ని వేళలా నీ ప్రత్యక్షతను కనపరచుచు కృపచూపుచూ ఉన్నవాడవు. ఈ దీనురాలిపై నీ దయాదాక్షిణ్యము కురిపించి ఈ దీనురాలి ప్రార్థనను ఆలకించగలరని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మరియా మరియా దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడు. ఆ శుభవచనమేమిటో? మరియా భయపడకుము, నీవు దేవుని వలన కృప పొందితివి. ఇదిగో గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుడు. అయ్యో, నేను ఏ పురుషుని ఎరుగని దానను, ఇది ఎలాగ జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. అంతా ఆ దేవుని నిర్ణయము చొప్పున జరుగునుగాక. మరియ ఎంత మోసం చేసింది. ఎంతో మంచిదని, గుణవంతురాలని, దేవుని యందు భయభక్తులు గలదని ఆమెను ప్రదానము చేసుకొని వివాహము చేసుకోవాలనుకున్నాను. మరియ ఎంత పని చేసింది. ఇప్పుడే వెళ్ళి ఆమెను విడనాడుతాను. ఇప్పుడే కాదు, రేపు ఉదయమే వెళ్ళి ఆమెను రహస్యముగా విడనాడుతాను. యోసేపు యోసేపు దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలనే. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు.